సంవత్సరం అనగా సాగరం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు శాస్త్రజ్ఞానంగా. అంటే ఈ సముద్రం ఇంకొక పేరు ఉంది సాగర. అంటే సంసారం అనగా సాగరం. సంసారం ఎలాగైతే ఈ సాగరంలో నుంచి ఒకటి ఒకటి కెరటాలు ఎలాగైతే వస్తూ ఉన్నాయో, అలాగే మన ఒక్క కుటుంబ జీవితంలో కూడా, సంసార జీవితంలో కూడా ఒకటి ఒకటి బాధ్యత సమస్య అనేది వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఇప్పుడు కూడా పడకూడదు. ఈ లోకంలో మనం ఉన్నామంటే ఈ లోక నటన వేసేటానికి మరణిస్తామో తెలియదు. కానీ ఉన్నంతసేపు కూడా ఓర్పును, స్థానాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకం కలిగి మంచి స్వభావంతో అన్నిటిని కూడా ఎదుర్కొని నిర్మలమైన మనస్సు కలిగి సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నేను సృష్టించిన సృష్టికర్తని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, జ్ఞానించుకొని, నీకు తెలిసిన విధంగా ఆ దేవాదేవుడును హృదయంలోనే ఆరాధించుకుంటే ఎంతో తృప్తినిస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పరజ్ఞానం అనగా పరబ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, అలాగే పరబ్రహ్మతోనే, దేవాది దేవునితోనే మరి మనస్సు కలిగి, నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలని ప్రభు పేరట మనస్సు ఇస్తున్నాం.